ఈరోజు ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వెబ్ టెక్నాలజీ నుంచి 5th యూనిట్ అయిన ఎక్స్ఎంఎల్ గురించి చూద్దాము. ఎక్స్ఎంఎల్ ఫీచర్స్, దీనికి సంబంధించి కొన్ని బేసిక్స్, అంటే కోడింగ్ రాయాలంటే కనుక కొన్ని బేసిక్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ అది కూడా ఈ క్లాస్లో చూద్దామండి. ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి అంటే కనుక ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్ఎంఎల్ అంటే ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనండి, ఇది ఏంటంటే కనుక ఇది టెక్స్ట్ బేస్డ్ మార్కప్ లాంగ్వేజ్. టెక్స్ట్ బేస్డ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే కనుక టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవడానికి, అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడానికి టెక్స్ట్ బేస్డ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇది. ఓకేనండి, ఇది డిరైవ్డ్ ఫ్రమ్ స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎక్కడి నుంచి డిరైవ్డ్ అయిందంటే కనుక ఎక్స్ఎంఎల్ అనేది స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ నుంచి, ఎస్జిఎంఎల్ నుంచి డిరైవ్డ్ అయిందండి. ఓకేనండి, ఏంటంటే కనుక దీని అబ్రివేషన్ ఏంటంటే స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్డ్ అయిందండి, మార్కప్ లాంగ్వేజ్ నుంచి. ఓకేనండి, ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక ఎస్జిఎంఎల్ నుంచి, స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్డ్ అయిన లాంగ్వేజ్. ఇది టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడే లాంగ్వేజ్ మాట అండి. ఇక చూస్తే కనుక 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఏంటంటే ఎక్స్ఎంఎల్కి. 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంట. అవి ఏంటంటే కనుక ఫస్ట్ ఇది ఫీచర్స్ కాదు, ఇది క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే 3 ఉన్నాయంటండి ఎక్స్ఎంఎల్కి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ అవి ఏంటి అంటే కనుక ఫస్ట్ది XML is extensible. దీని అర్థం ఏంటి అంటే కనుక ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే XML is extensible. దీని అర్థం ఏంటి అంటే కనుక XML అనేది allows you to create your own self descriptive tags. అంటే నువ్వు ఓన్గా ఏదైతే రాయాలనుకుంటున్నావో దాన్ని ఒక ఓన్గా ఒక ట్యాగ్ రూపంలో నువ్వు అది రాసేయచ్చు అంటండి. ఓకేనండి, XML allows you to create your own self-descriptive tags or language that suit your application. ఈ అప్లికేషన్కి తగ్గ విధంగా ట్యాగ్స్ని ఓన్గా నువ్వు సెల్ఫ్గా నువ్వు రాసుకోవచ్చు అంటే ట్యాగ్ రూపంలో. ఎగ్జాంపుల్కి ఏంటంటే కనుక కంపెనీకి సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ రాస్తున్నాం అనుకోండి. ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఈ కంపెనీకి సంబంధించి ఆ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇక్కడ చూసారా కంపెనీ అనే ట్యాగ్ రాసింది కదా. ఇలా నువ్వు ఏదైనా ఓన్గా నీ అప్లికేషన్కి తగ్గట్టుగా, అంటే నువ్వు రాసే ఆ అప్లికేషన్ తగ్గట్టుగా ఓన్గా ట్యాగ్స్ కానీ లాంగ్వేజ్ దీనికి సంబంధించి మొత్తం ప్రోగ్రామింగ్ అంతా నువ్వు ఓన్గా రాసుకోవచ్చు అంటే. ఓకేనండి, ఇది XML ఈజ్ ఎక్స్టెన్సిబుల్ అనే క్యారెక్టరిస్టిక్. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక XML క్యారీస్ ది డేటా. ఏదైతే డేటాని క్యారీ చేస్తుందో ఆ డేటా అనేది డస్ నాట్ ప్రజెంట్లో ఉన్న డేటా అయితే కాదు అని చెప్తున్నాను. ఓకేనండి, డస్ నాట్ ప్రజెంట్ ఇట్. దీని అర్థం ఏంటంటే XML allows you to store the data irrespective of how it is presented. అండ్ నువ్వు ఏదైతే డేటాను నువ్వు యూజ్ చేసుకోవాలనుకుంటున్నావో లేదా క్రియేట్ చేసి స్టోర్ చేసిన డేటా అనేది ప్రజెంట్గా ఉన్న డేటా అయితే కాదు అని చెప్తున్నాను. ఓకేనండి, ఇవి ముఖ్యమైన ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ మరి ముందు కూడా. XML is extensible, XML carries the data, doesn't present it. నెక్స్ట్ ఏంటంటే XML is a పబ్లిక్ స్టాండర్డ్. XML అనేది ఏంటంటే పబ్లిక్ స్టాండర్డ్. దీని అర్థం ఏంటంటే చూద్దాం. XML ఈజ్ పబ్లిక్ స్టాండర్డ్ అంటే ఏంటంటే XML వాజ్ డెవలప్డ్ బై ది ఆర్గనైజేషన్ కాల్డ్ ది వరల్డ్ వైడ్ వెబ్ కన్జంప్షన్. అంటే వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించిన దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్నే W3C అంటారంటండి.
ఈ కంపెనీ మాట అండి. అంటే ఒక ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించిన కన్జంప్షన్ సంబంధించిన W3C అనే కంపెనీ అనేది దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాండర్డ్ అండ్ ఈజ్ అవైలబుల్ యాజ్ అన్ ఓపెన్ స్టాండర్డ్, ఎవరైనా ఉపయోగించుకునే విధంగా దీన్ని చేశారు కాబట్టి దీన్ని డెవలప్ చేయడం దాన్ని వర్క్ చేయడం జరిగింది. కాబట్టి XML ఈజ్ ఎ పబ్లిక్ స్టాండర్డ్. ఓకేనండి, దీన్నే W3C అని చెప్తారు మనం. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ కూడా మనం చెప్పుకుందాం. ఫీచర్స్ ఆఫ్ ఈ మూడు వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ XML. మనకి యూనిట్ అంతా కూడా XML గురించే కాబట్టి కంపల్సరీగా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వీసెస్ అన్నమాట అండి. అంటే చూస్తే కనుక మనకి ఈ రెండు టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అడిగేది ఎక్కువగా ఉందన్నమాట అండి. కాబట్టి 5th యూనిట్ నుంచి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అనేది కంపల్సరీగా మనకి ఎస్ఏలో అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక XML ఫీచర్స్ చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే XML ఏదైతే ఉందో సెపరేట్ చేస్తుందండి. డేటాని సెపరేట్ చేస్తుందంట ఫ్రమ్ HTML. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో ఎలాంటి డేటా ఉంటుంది అండ్ టెక్స్ట్ బేస్డే కాదు, ఒక ఇమేజ్ కానీ, హైపర్ లింక్స్ కానీ, లిస్టులు కానీ, ఫ్రేమ్స్ కానీ, ఫార్మ్స్ కానీ, ఇలా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా సరే ఉంటుంది. కానీ XML అనేది ఏంటి, టెక్స్ట్ బేస్డ్ డేటా అంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే కనుక XML సెపరేట్స్ డేటా ఫ్రమ్ HTML నుంచి డేటాని సెపరేట్ చేస్తుందంట XML. అదొక ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే XML అనేది సింప్లిఫై చేస్తుందంట. XML సింప్లిఫైస్ డేటా షేరింగ్. డేటాను షేర్ చేయడం ఏదైతే ఉందో ఆ డేటా షేర్ చేయడాన్ని సింప్లిఫైస్ చేస్తుందంటే. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక XML సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్ కూడా సింప్లిఫై చేస్తుందంట. ఓకేనండి, ఇవన్నీ కూడా మన ఫీచర్స్ లో వచ్చాయి. చూడండి, XML సెపరేట్ చేస్తుంది డేటా ఫ్రమ్ HTML, అదేవిధంగా సింప్లిఫై చేస్తుంది డేటా షేరింగ్ ని, డేటా ట్రాన్స్పోర్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ప్లాట్ఫామ్ చేంజ్ ని సింప్లిఫై చేస్తుందండి. XML సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజ్ ని సింప్లిఫై చేస్తుందండి. ఇదేంటో చూద్దాము. XML స్టోర్డ్ ఇన్ టెక్స్ట్ డాక్యుమెంట్, అదే టెక్స్ట్ ఫార్మేట్ లో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ అవుతాయని చెప్తున్నాను కదా. దీని అర్థం ఏంటంటే దిస్ మేక్స్ ఈజియర్ ఎక్స్పాండ్ ఆర్ అప్గ్రేడ్ టు న్యూ OS. అంటే ఇలాగా టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్స్ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక అంటే ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చట లేదా అప్గ్రేడ్ చేసుకోవచ్చట న్యూ OSని. ఓకేనండి, కొత్త OSని. ఇక న్యూ అప్లికేషన్స్ ఆర్ న్యూ బ్రౌజర్స్ వితౌట్ లాసింగ్ డేటాని లాస్ చేసుకోకర్ లేకుండా న్యూ అప్లికేషన్స్, న్యూ బ్రౌజర్స్ని కూడా మనము దీని మీద రన్ చేసుకోవచ్చు ఏంటండి. కాబట్టి దీని అర్థం ఏంటంటే కనుక ఈ సింప్లిఫై చేస్తుంది ప్లాట్ఫామ్ చేంజ్ని. అంటే అర్థం ఏంటంటే ఇవి XML లో టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ స్టోర్ అవుతాయి కాబట్టి ఆ ప్లాట్ఫామ్కి సంబంధించిన న్యూ OSలో కానీ, అప్లికేషన్స్ కానీ, వెబ్ బ్రౌజర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డేటా లాస్ అవ్వకుండా సేవ్ అయ్యే విధంగా ప్లాట్ఫామ్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక XML ఇంక్రీజెస్ డేటా అవైలబిలిటీని ఇంక్రీజ్ చేస్తుందండి. అంటే మనకు అవసరమైన డేటా అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉండే విధంగా ఇంక్రీజ్ చేస్తుందండి డేటా అవైలబిలిటీ. ఓకేనండి, ఇవన్నీ ఫీచర్స్ మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6th వన్ వచ్చేసి ఏంటంటే XML can be used to create new ఇంటర్నెట్ లాంగ్వేజెస్ అంటారు. ఇంటర్నెట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకునే విధంగా XML అనేది మనకు ఉపయోగపడుతుంది అంటారు.
XML can be used to create new internet languages అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అవి ఏంటంటే XHTML, ఇవన్నీ ఇంటర్నెట్ లాంగ్వేజెస్ అంటే కొత్తవి. WSDL, ఓకే అండి, WAP అండ్ WML, RSS, RDF అండ్ DWM, SMIL, ఇవన్నీ కూడా న్యూ ఇంటర్నెట్ లాంగ్వేజెస్ అంటే ఇంటర్నెట్ లాంగ్వేజెస్. ఓకేనండి, ఇవన్నీ కూడా కొత్తగా ఉండే ఇంటర్నెట్ లాంగ్వేజెస్ని క్రియేట్ చేసుకోవడానికి XML ఉపయోగపడుతుందండి. ఓకేనండి, ఎగ్జాంపుల్స్కి ఇవి ఫీచర్స్ ఆఫ్ XML అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫీచర్స్ అడిగినా క్యారెక్టరిస్టిక్స్ అడిగినా రెండు మీరు రాసేయండి. మనకి XML గురించి రాసినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ 3 రాసి ఫీచర్స్ కూడా మనము ఎస్ఐ అడిగితే ఎస్ఐలో ఫీచర్స్ కూడా మనము రాయాలన్నమాట. ఈ 6 ఫీచర్స్ కూడా. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన 5th నుంచి వచ్చే ఎస్ఐలో కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే XML గురించి కూర్చొని చూద్దాం. ఓకేనండి, XML గురించి ఏంటంటే కనుక XML ఫీచర్స్ అయింది కదా, క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్. XML బేసిక్స్ చూద్దాం. అంటే XMLలో ఏ విధంగా కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఓ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది XMLలో, ఆ వాటి గురించి చూద్దాం. అంటే XMLలో మనం టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్ రాయాలంటే ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. అది చూడండి, ఇక్కడ ఒక స్ట్రక్చర్ వేస్తున్నాను చూడండి. సింటాక్స్ రూల్స్ ఉంటాయి. సింటాక్స్ రూల్స్ మనకి సింటాక్స్ రూల్స్. ఈ సింటాక్స్ రూల్స్కి ఏంటంటే XML డిక్లరేషన్ ఉంటుంది. ఫస్ట్ XML డిక్లరేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అదేవిధంగా టెక్స్ట్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ కాబట్టి టెక్స్ట్ ఉంటుంది. అదేవిధంగా రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. రెఫరెన్సెస్ కూడా ఒకసారి చూడండి. సింటాక్స్ రూల్స్ అన్నమాట. XMLలో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే కనుక ఇవన్నీ ఉంటాయి అన్నమాట సింటాక్స్ రూల్స్. ఇందులో XML డిక్లరేషన్ ఉంటుంది. XML డిక్లరేషన్ దగ్గర ట్యాగ్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, రెఫరెన్సెస్ ఉంటాయి. వీటిలన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇదంతా కూడా XML బేసిక్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి XML బేసిక్స్ అంటే బేసిక్స్ ఆఫ్ XML అడిగితే కనుక ఇది రాయాలి, ఫీచర్స్ అడిగితే కనుక ఇందాక చెప్పింది రాయాలన్నమాట. అంటే 2 టాపిక్స్ కలిపి నేను XML గురించి మొత్తం ఈ క్లాస్లో చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ XML డిక్లరేషన్ గురించి చెప్తున్నాను. ఇందులో XML డిక్లరేషన్ అంటే ఏంటంటే కనుక XML డిక్లరేషన్ అంటే ఇప్పుడు చూడండి, మనకి C ప్రోగ్రామ్ కానీ జావా ప్రోగ్రామ్ కానీ రాసినప్పుడు కొన్ని కమాండ్స్ C రాసినప్పుడు ఫస్ట్ #stdio.h అనే దాన్ని మనం రాస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కనుక XML డిక్లరేషన్లో ఫస్ట్ది XML డిక్లరేషన్. ఈ XML డిక్లరేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి ఒక సింటాక్స్ రూపంలో ఉంటుంది XML డిక్లరేషన్. అదేంటి అంటే చూడు, ఇలా ట్యాగ్ ఉంటుంది XML డిక్లరేషన్. XML వెర్షన్ అంటే దీనికి ఒక వెర్షన్ ఉంటుంది. వెర్షన్ అంటే మనం ఉపయోగిస్తున్న ఆ XML వెర్షన్ 1.0 ఎన్కోడింగ్ UTF-8 ఈ విధంగా ఉంటుంది. XML డిక్లరేషన్ ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ట్యాగ్ XML వెర్షన్ 1.0 ఎన్కోడింగ్ UTF ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని సింటాక్స్ రూల్స్ ఫర్ XML డిక్లరేషన్ చూస్తే కనుక అంటే ఏంటంటే కనుక ఈ సింటాక్స్లో కొంచెం ఉంది కదా, దాన్ని చూస్తే కనుక ఇక్కడ XML డిక్లరేషన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. ఎలా అయినా రాసుకోవచ్చు కేస్ సెన్సిటివ్. ఒక లెటర్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఈ విధంగా రాసుకోవచ్చు మేడం. అండ్ మోస్ట్ బిగిన్ విత్ ఏ విధంగా బిగిన్ చేస్తున్నారు, ఈ విధంగా బిగిన్ చేయాలి క్వశ్చన్ మార్క్ XML అని చెప్పేసి. ఇక్కడ XML ఏదైతే ఉందో దీన్ని మాత్రం స్మాల్ లెటర్స్లో ఓకేనండి, లోయర్ కేసులో రాయాలండి ఈ XML. ఓకేనండి, ఈ XMLని లోయర్ కేసులో రాయాలి. ఓకే అండి, ఇది లోయర్ కేసు అండి. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ XML డిక్లరేషన్ అనేది స్ట్రిక్ట్లీ నీడ్స్
మీది ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్కి ఫస్ట్గా ఈ ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ని కంపల్సరీగా రాయాలి. అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదంతా కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ కెన్ ఓవర్ రైడ్ ది వాల్యూ ఆఫ్ ఎన్కోడింగ్ దట్ యూ పుట్ ఇన్ ది ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్. ఆ ప్రోగ్రామ్ అప్లికేషన్ అంతా కూడా నువ్వు రాస్తున్న కోడింగ్ అంతా కూడా ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్స్ తోటే ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అంటే ఇదంతా కూడా ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్. ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ ఇది అంటే ఎక్స్ఎంఎల్ వెర్షన్ ఇంత, దాని ఎన్కోడింగ్ ఇది. ఓకేనండి, వీటి గురించి ఇంకా నెక్స్ట్ వస్తుంది చూద్దాము. ఇందులో ఈ ఎక్స్ఎంఎల్ అనేది లోయర్ కేసులో రాయాలి, కేస్ సెన్సిటివ్. ఓకేనండి, ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెండోది ఏంటి ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ తర్వాత కిందది ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్. ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ కి సంబంధించి నువ్వు ఆ డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఏంటి అంటే కనుక ఆ ట్యాగ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఆ ట్యాగ్స్ అండ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఈజ్ స్ట్రక్చర్డ్ బై సెవరల్ ఎక్స్ఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయంటండి. వీటిల్నే ఏమంటారంటే ఆల్సో కాల్ ఎక్స్ఎంఎల్ నోడ్స్ అనొచ్చు, ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ అనొచ్చు. ఓకేనండి, అంటే ఈ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ రాసినప్పుడు కొన్ని ట్యాగ్స్ బోల్డ్ అనే ట్యాగ్స్ సెవరల్ ట్యాగ్స్ ఉపయోగించడం జరుగుతుంది. వీటిని ఎక్స్ఎంఎల్ నోట్స్ అని కానీ లేదా ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ అని కానీ చెప్తారండి. ఎగ్జాంపుల్కి ఇలా ట్యాగ్ రాసాను కదా, ఈ ఎలిమెంట్ అనే ట్యాగ్ ఇది ఏంటి అంటే కనుక ఎక్స్ఎంఎల్ ట్యాగ్ మాత్రం. ఓకే అండి, ఎలిమెంట్ అనేది ఎక్స్ఎంఎల్ ట్యాగ్. ఇక్కడ చూస్తే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే కనుక ట్యాగ్ ఎలిమెంట్ ఓపెన్ ఇలా రాస్తాము మనకు తెలుసు కదండి. క్లోజింగ్ కి అదే విధంగా క్లోజింగ్ కి ఈ విధంగా రాస్తాం. ఒక ట్యాగ్ క్లోజ్ చేయాలంటే ట్యాగ్ కంప్లీట్ అవుతుంది. అదే విధంగా అలా కాకుండా ఎలిమెంట్ ఈ విధంగా కూడా మనం క్లోజ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా రాయొచ్చు క్లోజింగ్. ఓకేనండి, ఇది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఎక్స్ఎంఎల్. అంటే నువ్వు ఇందులో ఇది క్యాపిటల్ లెటర్ పెట్టుకోవచ్చు, అన్ని క్యాపిటల్ లెటర్ రావచ్చు, కొన్ని క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ రాసుకోవచ్చు, నీ ఇష్టం అంటే అది కేస్ సెన్సిటివ్ అంటే. ఓకేనండి, ఇవి ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ గురించి. ఇక చూస్తే కనుక ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ లో ఇంకా చాలా రకాల సెవరల్ ట్యాగ్స్ ఉపయోగిస్తున్నాం అంటున్నాం కదా. అక్కడ ప్రోగ్రామింగ్ పెట్టి కొన్ని రూట్ ఎలిమెంట్స్ ఉపయోగించవచ్చు. రూట్ అంటే కనుక పైన పేరెంట్ అన్నమాట. ఇంకా కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అంటే చైల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు రూట్ ట్యాగ్ రాసాం అనుకోండి. రూట్ ట్యాగ్ లో ఎక్స్ అనేది చైల్డ్ అనుకోండి, ఎక్స్ లో ఏదో రాసాము, ఎక్స్ క్లోజ్ అయిపోయింది. వై అనేది కూడా చైల్డ్ అనుకోండి, వై లో ఏదో రాసా క్లోజ్ అయిపోయింది. ఫైనల్ గా రూట్ అంటే పేరెంట్ మాట, రూట్ ని క్లోజ్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్కి ఇవి మాట రూట్ ట్యాగ్స్ అవి కూడా ఉంటాయి మన ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ లో. ఇవి రెండోది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా థర్డ్ వచ్చేసి ఏంటంటే డెక్లరేషన్ ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఏంటంటే ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్. ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ స్పెసిఫై ఏ సింగిల్ ప్రాపర్టీ ఫర్ ది ఎలిమెంట్. అంటే ఈ ఎక్స్ఎంఎల్ ఉపయోగిస్తే కనుక యూజింగ్ ఏ నేమ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, పేరు ఉంటుంది. ఓకేనండి, క్యాన్ బి వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ చూద్దాము. అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ లో AHREF ఎగ్జాంపుల్ చూస్తే HTTP www.tutorials.com ఇదంతా ఒక ట్యాగ్ అన్నమాట. ట్యుటోరియల్ పాయింట్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక హైపర్ ట్యాగ్ రాస్తున్నాం అనమాట. హైపర్ ట్యాగ్ హైపర్ లింక్ మీకు తెలిసే ఉంటుంది. మీకు ఫస్ట్ యూనిట్ లో హైపర్ లింక్స్ రాసాను. ఇందులో చూస్తే కనుక అట్రిబ్యూట్ అంటే ఏంటంటే AHREF అనేది AHREF అదే HREF అనేది ఏంటంటే అట్రిబ్యూట్ నేమ్ అంటండి. ఇదేంటి అట్రిబ్యూట్ నేమ్, ఇదేమో అట్రిబ్యూట్ నేమ్. అయితే రిమైనింగ్ ఏదైతే ఉందో HTTP ఇదంతా కూడా ఏంటంటే అట్రిబ్యూట్ వాల్యూ అండి. అట్రిబ్యూట్ వాల్యూ
దీన్ని ఏమని చెప్తున్నారంటే ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హైపర్ లింక్ తీసుకుంటే హెచ్ఆర్ఈఎఫ్ నేమ్ అయితే అట్రిబ్యూట్ నేమ్ ఏదైతే మనము లింక్ చేస్తామో అదంతా కూడా ఆ యూఆర్ఎల్ అంతా కూడా ఏంటి అట్రిబ్యూట్ వాల్యూ అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక దీని అర్థం ఏంటంటే అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తుందంటే ఒక సింగిల్ ప్రాపర్టీని ఫర్ ది ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ కి సంబంధించి అక్కడ ఏముంటుంది అట్రిబ్యూట్ నేమ్ ఉంటుంది, దానికి సంబంధించిన వాల్యూస్ కూడా ఒక పేరు రూపంలో ఉంటుందంటే. ఓకేనండి, ఇది మాట. ఇది అట్రిబ్యూట్స్, ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్. అంటే ఇప్పుడు మనము ఆ కోడింగ్ అంతా రాసుకున్నప్పుడు ఆ ఎక్స్ఎంఎల్ బేసిక్స్ లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎక్స్ఎంఎల్ డెక్లరేషన్ కానీ, ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ కానీ, లేదా ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటంటే మనకి టెక్స్ట్ కదా. టెక్స్ట్ అంటే ఏంటంటే ఎక్స్ఎంఎల్ టెక్స్ట్ ఏంటి, ఎక్స్ఎంఎల్ టెక్స్ట్ అంతా కూడా ఏంటంటే కనుక మనం టైప్ చేస్తుందంతా ఎక్స్ఎంఎల్ టెక్స్ట్ అన్నమాట. ఇక చూస్తే ఎగ్జాంపుల్కి ఎక్స్ఎంఎల్ ఎలిమెంట్స్ లేదా ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్. అంటే ఎక్స్ఎంఎల్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ రెండు కూడా, ఎలిమెంట్స్ అంటే మనం ఏవైతే ట్యాగుల్లో రాస్తామో అవి, అట్రిబ్యూట్స్ అంటే దేనైతే లింక్ చేస్తున్నామో లేదా ఇవి ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక అట్రిబ్యూట్స్ ఆర్ కేస్ సెన్సిటివ్లో ఉంటాయి. విచ్ మీన్స్ ద నేమ్ ఆఫ్ స్టార్ట్ అండ్ ఎండ్ ఎలిమెంట్స్ నీడ్ టు బి రిటర్న్ ఇన్ ది సేమ్ కేస్ టు అవాయిడ్ క్యారెక్టర్స్. ఇక్కడ మధ్యలో మనము అవాయిడ్ క్యారెక్టర్స్ కానీ ఎన్కోడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్ ఏవైతే ఉన్నాయి ఎక్స్ఎంఎల్ ఫైల్స్ షుడ్ బి సేవ్డ్ యాజ్ యూనిక్ కోడ్లో. ఇంకా ఇక్కడ చూడండి మనం రాసాం కదా, యూనిక్ కోడ్ ఏంటంటే UTF-8 కానీ UTF-16 ఫైల్స్ కానీ ఈ రూపంలో. అందుకే మనకి ఇక్కడ ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్లో ఇక్కడ రాసిన తర్వాత ఎన్కోడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. UTF కోడ్కి సంబంధించి ఆ ఫైల్స్ రూపంలో ఆ టెక్స్ట్ అంతా కూడా సేవ్ అవుతుంది అన్నమాట, స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది టెక్స్ట్ అంతా, టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్ అంతా కూడా UTF-8లో కానీ 16లో కానీ స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం 8 అని తీసుకున్నాం కాబట్టి డిక్లరేషన్లో UTF-8లో స్టోర్ అవుతుంది అన్నమాట డాక్యుమెంట్ అంతా కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైట్ స్పేస్ క్యారెక్టర్స్ కానీ, బ్లాంక్స్ కానీ, ట్యాబ్స్ కానీ, లైన్ బ్రేక్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ఎంఎల్ ఎలిమెంట్స్, ఎక్స్ఎంఎల్ అట్రిబ్యూట్స్ మధ్య కానీ ఎక్కడైనా సరే నువ్వు మర్చిపోయావు అనుకోండి, దాన్ని ఇగ్నోర్ పట్టించుకోకుండా ఉండే విధంగా ఈ ఎక్స్ఎంఎల్ టెక్స్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఎక్స్ఎంఎల్ టెక్స్ట్ అంటే నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావో డాక్యుమెంట్లో ఆ టెక్స్ట్ అంతా కూడా, ఆ టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్ అంతా కూడా ఆ వైట్ స్పేస్లు ఏమైనా మర్చిపోయినా వాటి గురించి అవేవి ఎర్రల కింద పట్టించుకోకుండా ఏం చేస్తుందంటే UTF-8లో కానీ లేదా 16లో కానీ స్టోర్ చేస్తుందండి. ఓకేనండి, ఇది ఎక్స్ఎంఎల్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిఫరెన్సెస్, ఎక్స్ఎంఎల్ రిఫరెన్సెస్. ఫిఫ్త్ వన్ రిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే కనుక రిఫరెన్స్ అంటే ఏంటి, అడ్రస్ అనుకోండి. ఇప్పుడు ఒక దానికి సంబంధించిన అడ్రస్. ఇక రిఫరెన్సెస్ చూస్తే 2 టైప్స్ ఉన్నాయి ఏంటండి. అదేంటంటే ఎంటిటీ రిఫరెన్స్, ఎంటిటీ రిఫరెన్స్, నెక్స్ట్ క్యారెక్టర్ రిఫరెన్స్. ఈ రిఫరెన్సెస్ కూడా మనకి 2 టైప్స్గా ఉన్నాయి, ఎంటిటీ రిఫరెన్స్, క్యారెక్టర్ రిఫరెన్స్. ఎంటిటీ రిఫరెన్స్ అంటే ఏంటంటే కనుక ఇది ఎంటిటీ రిఫరెన్స్ ఏం కలిగి ఉంటుంది అంటే కనుక నేమ్ బిట్వీన్ ది స్టార్టింగ్ ఎండింగ్ డెలిమినేటర్స్. ఎగ్జాంపుల్కి ఏంటంటే కనుక యాంపర్సెంట్ ఆఫ్ AMP అని తీసుకుంటాం. ఇలా తీసుకుంటే కనుక ఇక్కడ AMP అనేది నేమ్ అయితే దాని ముందున్న ఈ రిఫరెన్స్ ఏం చూపిస్తుంది అంటే కనుక ఇది రిఫరెన్స్ ఏంటంటే కనుక ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్ ఆఫ్ టెక్స్ట్ అండ్ ఆర్ మార్కప్. ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెక్స్ట్కి సంబంధించిన దాన్ని రిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు యాంపర్సెంట్ ఏంటి అని రాయగానే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని ఏదైతే చూపిస్తుందో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఎంటిటీ రిఫరెన్స్ అంటే. ఓకేనండి, ఇది వచ్చేసి నేను ఈ నేమ్కి సంబంధించిన రిఫరెన్స్ చూపిస్తున్నాను. మనకి ఎగ్జాంపుల్కి ఇదంతా కూడా ఫస్ట్ యూనిట్లో కొన్ని చేస్తామట, కొన్ని క్యారెక్టర్స్కి సంబంధించిన కొన్ని చేస్తున్నప్పుడు ఇలా రాయగానే మీకు ఏమో చూపిస్తుంది అంటే కనుక అక్కడ డాక్యుమెంట్లో యాంపర్సెంట్ సింబల్గా చూపిస్తుంది. ఓకేనండి, కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ ఏంటంటే కనుక ఎంటిటీ రిఫరెన్స్ ఏంటంటే కనుక ఈ విధంగా రాసినప్పుడు ఎగ్జాంపుల్ ఇదేమో నేమ్ చూపిస్తే దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఏదైతే ఉందో యాంపర్సెంట్ అని చెప్పేసి ఆ సింబల్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇందులో రెండోది క్యారెక్టర్ రిఫరెన్స్ అంటున్నారు కదా.
ఇదేంటి అంటే కనుక ఇది దీస్ కంటైన్ రిఫరెన్సెస్ సచ్ యాజ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇలా ఉందనుకోండి %/65 అనేది అప్పుడు ఏంటంటే కనుక ఈ యాష్ అని ఉంది కదా, ఈ యాష్ అనేది ఏంటంటే కనుక ఫాలోడ్ బై ఎ నెంబర్ అని చూపిస్తుంది అన్నమాట. అదేంటంటే కనుక యూనిక్ కోడ్లో ఈ యాష్ అనేది యూనిక్ కోడ్లో ఒక క్యారెక్టర్ ఉంటుందంట. అంటే 65కి యూనిక్ కోడ్ యాడ్ వచ్చేసి ఏ అంటుంది, ఆల్ఫాబెట్ ఏ అని చూపిస్తుంది అంటే. ఓకేనండి, చూడండి రిఫరెన్సెస్ ఒకసారి చూడండి. రిఫరెన్సెస్ 2 టైప్స్, ఎంటిటీ రిఫరెన్స్, క్యారెక్టర్ రిఫరెన్స్. ఎంటిటీ రిఫరెన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాంపర్సెంట్ అని సింబల్ చూసుకుంటే దీనికి ఏం చేస్తుందంటే ఇది నేమ్ అనుకోండి, ఈ నేమ్ కాబట్టి దీనికి సంబంధించిన క్యారెక్టర్ని చూపిస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక క్యారెక్టర్ రిఫరెన్స్ ఏం చూపిస్తుంది అంటే కనుక ఎగ్జాంపుల్కి ఇది చూసుకుంటే కనుక యాష్ సింబల్ ఏదైతే ఉందో ఇది ఏం చూపిస్తుంది అంటే యూనిక్ కోడ్లో 65కి ఏ అనే క్యారెక్టర్ని చూపిస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇవి మనకి బేసిక్స్ అన్నమాట. అంటే ఒక XMLలో కోడింగ్ రాయాలి అంటే కనుక ఈ బేసిక్స్ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనండి, చూడండి బేసిక్స్ ఏంటి అంటే కనుక XML డిక్లరేషన్, XML ఎలిమెంట్స్, XML అట్రిబ్యూట్స్ ఎలిమెంట్స్, XML అట్రిబ్యూట్స్ ఎలిమెంట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక XML ట్యాగ్స్ ఎలిమెంట్స్, XML అట్రిబ్యూట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి XML టెక్స్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి XML రిఫరెన్సెస్ అన్నమాట. ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకున్న ఈ క్లాస్ వచ్చి మనకి 2 ఎస్ఐల కింద అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే కనుక XML అంటే ఏంటి, XML యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ రాయండి అని అడగచ్చు. రెండోది వచ్చేసి XML బేసిక్స్ గురించి రాయండి అని అడగచ్చు. ఇక ముందు చెప్పుకుందంతా కూడా ఏంటంటే XML క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్. ఇక రెండోది అంతా బేసిక్స్ అన్నమాట. అంటే కోడింగ్ రాయాలి అంటే XMLలో ఇవి ఉంటాయి అన్నమాట. ఏంటి, XML డిక్లరేషన్ కానీ, రెండోది ఏంటంటే XML ట్యాగ్స్ ఎలిమెంట్స్, XML అట్రిబ్యూట్స్, XML టెక్స్ట్, XML రిఫరెన్సెస్. ఇవన్నీ కూడా అంటే ఈ 5 కూడా డయాగ్రామ్ వేసి దానికి తగ్గట్టుగా వివరించుకుంటూ మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఇది XML గురించి. ఇక నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి వెబ్ సర్వీసెస్ అంతా కూడా అదొక 2 క్వశ్చన్స్ కింద అడిగే అవకాశాలు ఉంటాయి. అదంతా కూడా మనము క్లాస్ రూపంలో చెప్పుకుందామండి. ఇది మన 5th యూనిట్ అయిన XML గురించి. ఓకేనండి, థ్యాంక్ యూ.